హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సడన్గా విజయవాడ ఎంజీ రోడ్లో అయితే తేలిన. ప్రజెంట్ అయితే మనము ఎక్కడ టీవీ మ్యాన్ సంథింగ్ క్వాలిటీ ఇన్ అని ఒక హోటల్ ఆపోజిట్లో స్వీట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ స్వీట్స్ బాగుంటాయని విన్నాం మా ఫ్రెండ్ నుంచి. ఇంకా ఇక్కడైతే స్వీట్స్ కొనడానికి అయితే వెళ్తున్నా. హైదరాబాద్ నుంచి విజయవాడ రొటీన్ వీడియో ఉంటుందని చెప్పేసి ఏం వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇక్కడ నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తా అండ్ హోటల్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు తిరగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో ఉన్న వేడికి అయితే బాదం మిల్క్ అయితే తీసుకున్నా. స్వీట్స్ ఇన్ని ఉన్నాయి, ఏది తీసుకోవాలని అయితే నాకు అర్థం కాలేదు. అండ్ ఈ మొత్తం స్వీట్స్ వచ్చేసి క్లయింట్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏది తీసుకుంటారు అనేది మనం చూస్తూ ఉండాలి. అందులో మనం ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది అయితే తీసుకొని తిన్నాను అనమాట. అండ్ దాని తర్వాత విజయవాడ లోకల్లో అయితే బాగా తిరిగాము. ఇంకా క్లయింట్ వాళ్ళు షాపింగ్ చేయాలని చెప్పేసి చాలా ప్లేసెస్లో అయితే తిప్పారనమాట. ఈ మాల్ ఉంది కదా, ఈ మాల్లో అయితే తిరిగాను. తిరిగిన తర్వాత మళ్ళీ నైట్ రూమ్కి వెళ్ళి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెహికల్ అయితే రేపల్లి సైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. రేపల్లికి వెళ్ళడము గూగుల్ చూపించిన రూట్ అయితే కరకట్ట రోడ్ అనమాట. కరకట్ట రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉండేది. పర్లేదు, ఇంకో రూట్ ఉంది కానీ అది కొంచెం లాంగ్ అవుతుంది అని చెప్పేసి తీసుకోలేదు. యాక్చువల్గా ఆ లాంగ్ రూట్ తీసుకున్న బాగుండు. దారిలో మామిడి పండు ఉంటే మామిడి పండు కూడా తీసేసుకొని 51 కిలోమీటర్స్ అయితే ఉంది. రేపల్లి సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఒక ఫంక్షన్ అయితే అటెండ్ చేసేది ఉంది, అందుకే మంచిగా రెడీ అయినా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ విజయవాడనే. మళ్ళీ దాని తర్వాత ఎక్కడ వెళ్తా అనేది మీకు చెప్తాను. అండ్ ప్రజెంట్ అయితే అవనిగడ్డ రోడ్ మీద అయితే ఉన్నాము. కృష్ణారావు పక్క నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోతున్నాం రేపల్లి సైడ్కి. పిల్లవని లంక ఏదేదో ఉంది, కానీ మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే దాటుతాము. హంసల్దేవి సైడ్ అయితే వెళ్తాము. ఒకవేళ వీలైతే హంసల్దేవి కూడా కవర్ చేస్తాం. కానీ వెదర్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఎండాకాలం ఇప్పుడు రాకండి ఈ ఏరియాకి. ఈ రోడ్ వచ్చేసి ఉన్నంత వరకు అయితే చాలా బాగుంది, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా నడపాలి. ఈ రూట్ నైట్ టైం అయితే నేను సజెస్ట్ చేయను. మార్నింగ్ టైం ట్రావెల్ చేయడమే మంచిది. కొత్త వాళ్ళకైతే, లోకల్ వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఒక్కొక్క గుంతలో వెళ్తుంటే అసలుకి వెహికల్ అయితే వన్ సైడ్ ఒరిగిపోతుంది అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, అదే రూట్. అండ్ రైట్ సైడ్లో మీరు చూస్తున్న కొంచెం పొలాలు ఉన్నాయి, దాని పక్కనే మొత్తం కృష్ణా రివర్ అయితే ఉంది. అండ్ ఈ రోడ్ కొంచెం బాగా మెయింటైన్ అయితే మాత్రము చాలా సీనిక్గా ఉంటుంది. ఇలా చెట్లు అవన్నీ ఉండనమాట. అండ్ దాని తర్వాత మేము డైరెక్ట్గా మనం ఈ రోడ్ అయితే తీసుకున్నాం. ఈ రోడ్ వచ్చేసి అవనిగడ్డ వెళ్ళే రోడ్ అనమాట. కృష్ణా రివర్ 3 పార్ట్స్లో డివైడ్ అయ్యి అలా డివైడ్ అయ్యి ఉంటుంది. అండ్ దీని తర్వాత ఈ బ్రిడ్జ్ తర్వాత ఇంకో పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాలంటే ఆల్మోస్ట్ టోల్ గేట్ అయితే తీసుకుంటారు. ఆ టోల్ గేట్ ప్రైస్ వచ్చేసి వన్ సైడ్ 40 రూపీస్ ఎంత ఛార్జ్ చేస్తారు అనమాట. 40 50 ఛార్జ్ చేస్తారు. సారీ 25 అయితే ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ అయితే 40 రూపీస్ 38 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద బ్రిడ్జ్. రేపల్లి అంటే గుంటూరు డిస్టిక్కి, విజయవాడ ఈ కృష్ణా డిస్టిక్కి, ఉమ్మడి కృష్ణా డిస్టిక్కి కనెక్ట్ చేసే చాలా పెద్ద రోడ్ అనమాట అది. అండ్ దీని తర్వాత ఆ టోల్ గేట్ దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఆ బ్రిడ్జ్ కోసమే సపరేట్గా అదైతే తీసుకుంటారు. అక్కడ ఫాస్టాగ్ అయితే పనిచేయదు, క్యాష్తోనే వర్క్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ మనము రేపల్లిలో ఎంటర్ అవుతాము. ఈ రోడ్ అయితే నేను చాలా వరకు అయితే ఆన్లైన్లో వినడము, ఆన్లైన్లో చూడడమే కానీ ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేసిన. చాలా పెద్దదంటే చాలా పెద్దగా ఉంది. అండ్ వెదర్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఎండాకాలం అయితే నేను అస్సలు సజెస్ట్ చేయను ఇటు రావడానికి. అండ్ ఈ ఎండకి హంసల్దేవికి వెళ్ళాలి అని క్లయింట్ ఆప్షన్ ఉండే, కానీ ఈ ఎండకు అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అండ్ ఈ మధ్యలో కొన్ని దీవులు కూడా ఉంటాయి. ఆ దీవులు కూడా చూసుకుంటూ ఈ క్రాస్ చేయగానే రేపల్లెలో డైరెక్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్లో అయితే మంచి ఆంధ్ర స్టైల్ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్ అయితే పెట్టారనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ మంచిగా ఏదేది పెట్టారో మొత్తం తిన్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దాంట్లో జీడిపప్పు అయితే హెవీగా మెయింటైన్ చేస్తారు. అలా ఒక డే అయితే గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే క్లయింట్ వాళ్ళు అయితే మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పారు. మోపిదేవి టెంపుల్ వచ్చేసి ఈ ఏరియా ఉన్న వాళ్ళకైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే వెళ్దామన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ కృష్ణా రివర్ పెద్ద బ్రిడ్జ్ అయితే దాటిపోవాలి. అండ్ ఇంకో టోల్ గేట్ అయితే ఒక హైవే పై మీద అయితే ఉంటుంది. యాక్చువల్గా అక్కడ రీచ్ అవ్వడానికి పెట్రోల్ ఖర్చు కన్నా టోల్ గేట్ ఖర్చులు అయితే ఎక్కువ అవుతాయి అనమాట రేపల్లి నుంచి వెళ్ళే వాళ్ళకు. అండ్ ఓవరాల్గా ఇక్కడ రోడ్ అయితే మ్యాక్సిమమ్ సిమెంట్ రోడ్ అయితే ఉంది.
మొత్తానికైతే మోపిదేవి టెంపుల్కి అయితే దగ్గరికి వచ్చేసాము. టెంపుల్కి కొంచెం ముందరలో పార్కింగ్ అయితే ఉంటుంది. లోపల మొబైల్స్ ఏం అలౌడ్ ఉండదన్నమాట. అందుకే లోపల రికార్డింగ్ అయితే చేయలేదు. బయట వైపు అయితే మీరు చూస్తున్నారు కదా, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మోపిదేవి అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే చాలా వరకు కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది అంటే మొక్కులు కూడా తీర్చుకుంటారంట, చిన్నపిల్లలది మొక్కులు. ఇప్పుడు మామూలుగా మనం తిరుపతిలో ఎలా మొక్కులు తీర్చుకుంటామో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ లోకల్ ఏరియాస్ వాళ్ళు అయితే చాలా వరకు అయితే ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారనమాట. అండ్ ఓవరాల్గా మళ్ళీ హైవే ఎక్కేసి మళ్ళీ ఈ హైవే టోల్ గేట్ అయితే దాటేసి మళ్ళీ పెద్ద రోడ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ రోడ్ టోల్ గేట్ దాటేసి మళ్ళీ బ్యాక్ టు రేపల్లి అయితే వెళ్ళామన్నమాట. రేపల్లి వెళ్ళిన తర్వాత అయితే ఓకే, ప్రెజెంట్ అయితే నేను రేపల్లిలో ఉన్నాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి మళ్ళీ గుడివాడకి అయితే వెళ్ళాలి. గుడివాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళాలన్నమాట, విజయవాడ మీద నుంచి. ఇది ప్లాన్. ఈరోజు అయితే గుడివాడ వరకు వెళ్తా. దారిలో ఎక్కడన్నా చూద్దాం, ఏమైనా ప్లేసెస్ చూద్దాం అంటే హెవీగా వేడి ఉంది. ఇప్పుడు కార్ ఆపుకొని కూడా నేను ఏసీ ఆన్ పెట్టి పెడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా హెవీగా ఎండ ఉంది. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే వాళ్ళకి అలవాటు ఏంటలేదు, మనకు అలవాటు లేదు కదా. అండ్ ప్రజెంట్ అయితే కార్లో ఫుల్ ఏసీ ఆన్ చేసుకొని పెట్రోల్ వేసుకొని సగం పెట్రోల్ ఏసీకి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పటికైతే మనము గుడివాడ వెళ్ళి గుడివాడలో మనకు నూజివీడు రసాలు అయితే దొరుకుతాయి రిటర్న్లో. ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఎక్కడైనా దొరుకుతాయి, అక్కడ నూజివీడు రసాలు పండ్లు తీసుకొని మళ్ళీ ఇంటికి సైడ్ అయితే వెళ్దాము. అండ్ ఈ ట్రిప్ ఓన్లీ నేను తిరిగేది చూపిస్తున్నా కానీ కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోతున్నా. అండ్ పొద్దున కూడా నేను మోపిదేవిది టెంపుల్ ఉంది కదా, టెంపుల్ లోపలికి వెళ్దామంటే ఫుల్ వేడి ఉంది. సరే అట్లీస్ట్ లోపలికి వెళ్ళి మంచి ఒక వీడియో అయినా తీద్దాం అనుకున్నా కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఏమైందంటే మొబైల్స్ అలో చేయలేదన్నమాట. లోపల దర్శనం సైడ్ మొత్తం తీపిచ్చి బయట పెట్టించారు. నేను వీలైనంత వరకు బయట వీడియో తీసిన అనమాట. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రేపల్లికి వచ్చాను. రేపల్లికి రావాలంటే మీకు తెలుసు కదా, పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటైతే వచ్చాను. ఆ బ్రిడ్జ్ ఒకసారి ఇటు వస్తే అప్ అండ్ డౌన్ చేస్తే 50 రూపీస్ అయితే 50 కాదు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది కాకుండా బ్రిడ్జ్ తర్వాత మళ్ళీ నేషనల్ హైవే అథారిటీది మళ్ళీ టోల్ గేట్ ఉంది, అక్కడ మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు అనమాట అప్ అండ్ డౌన్. ఇన్నిసార్లు ఇక్కడ నుంచి అక్కడికి పెట్రోల్ అయ్యే ఖర్చు కన్నా టోల్ గేట్ ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. రేపల్లి సైడ్ నుంచి అయితే, అవనిగడ్డ సైడ్ అయితే నాకు అంత ఐడియా లేదు. అవనిగడ్డ నుంచి డైరెక్ట్ రైట్ తీసుకుంటే ఒక టోల్ గేట్ ఏమో వస్తుంది. కొంతమంది ఆ టోల్ గేట్ మిస్ చేయడానికి కొంచెం రౌండ్గా తిరిగి వెళ్తున్నారు కానీ ఇంకా మనం 40 రూపీస్లో వచ్చేదేంది పోయేదేంది అని చెప్పేసి నేనైతే టోల్ గేట్ మీద నుంచి వెళ్ళిన. అండ్ ప్రెజెంట్ అయితే సో ఫార్ సో గుడ్. మొత్తం ఇప్పుడు లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాను. నిన్న లంచ్ చూశారు కదా, అది ఫంక్షన్ లంచ్, నాన్ వెజ్ లంచ్. ఇప్పుడేమో వెజిటేరియన్ లంచ్. అది చేసేసుకొని స్టార్ట్ అయిపోదాం. అండ్ ప్రస్తుతానికైతే కొంచెం ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నా. బయట ఏంటో చూడండి ఎట్లుందో ఘోరంగా, మొత్తం ఎండ. ఏసీ కూడా వేపరేషన్ చేసి కొంచెం వేడి చల్లగా తీసుకొస్తుంది. అట్లుంది కథ ఇక్కడ. రేపల్లి నుంచి గుడివాడ వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ బ్రిడ్జ్ అయితే దాటాలన్నమాట. ఈ కృష్ణా రివర్ బ్రిడ్జ్ ఎన్నిసార్లు దాటానో నాకే తెలుసు. అండ్ ప్రజెంట్ అయితే చెల్లపల్లి అనే ఊరు బైపాస్ రోడ్ అయితే మీదైతే ఉన్నాను. ఈ రూట్లో అయితే ట్రావెల్ చేసుకుంటూ డైరెక్ట్ మచిలీపట్నం బైపాస్ తీసుకొని మచిలీపట్నం నుంచి ఒక ఊరు అయితే వస్తుంది మధ్యలో. ఒక ఊరు నుంచి రైట్ తీసుకొని గుడివాడ సైడ్ అయితే వెళ్తాం అనమాట. అండ్ ప్రస్తుతానికైతే వెదర్ అయితే కొంచెం చల్లబడింది, వాన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వెళ్ళే దారిలో అయితే కొంచెం చోట వానలు పడినాయి, కొంచెం ఆగినాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాన పడినా ఒక రకమైన ఉక్కపోత అయితే ఘోరంగా ఉంటుంది అనమాట. అదైతే నేను తట్టుకోలేకపోయినా. అండ్ ఫైనల్లీ నైట్ గుడివాడ రీచ్ అయ్యి రూమ్ అయితే తీసుకొని పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్లయింట్ని పికప్ చేసుకోవడానికి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా అనమాట. అండ్ మనం ఈ ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం కదా, నాకు గుడివాడలో ర్యాపిడో ఉందని చెప్పేసి ర్యాపిడోలో సెర్చ్ చేసే వరకు అయితే తెలియదు. అండ్ మళ్ళీ ర్యాపిడోలో వెళ్ళి క్లయింట్ని అయితే పికప్ చేసుకొని మనం మళ్ళీ హైవే మీద ఎక్కైతే వచ్చేసినాము. గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ సైడ్ అయితే హైవే మీద వచ్చేసి అక్కడ నుంచి విజయవాడ రూట్ అయితే తీసుకున్నాం అనమాట. విజయవాడకి బైపాస్ ఒక రోడ్ ఉంది కదా, ఆ బైపాస్ వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే అంటారు, దాని అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. టోటల్ హైదరాబాద్ వరకు అయితే ఇది కంప్లీట్ కాలేదు కానీ కొంచెం దూరం వరకు అయితే కంప్లీట్ అయింది. అది ఉన్నదైతే వాడుకుందామని చెప్పేసి ఆ రూట్లో వెళ్ళి మళ్ళీ సిటీలో దూరి అటు నుంచి మళ్ళీ గొల్లపూడి అనే ఏరియా నుంచి అయితే మనం ఆ సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ మనం NS65కి అయితే కనెక్ట్ అవుతాము.
నేను చెప్పిన వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే అయితే ఇదే అనమాట. చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ రోడ్. ఈ రోడ్ మొత్తానికి అయితే కంప్లీట్ అయితే మనం విజయవాడ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి ఖమ్మం నుంచి మనము జంగారెడ్డిగూడెం దేవరపల్లి రోడ్ అయితే కంప్లీట్ అయితే టోటల్ ఈ రూట్ రావాల్సిన అవసరమే లేదనమాట. అక్కడ నుంచి సూర్యాపేట రాకముందు లెఫ్ట్ తీసుకొని ఖమ్మం మీద నుంచి అయితే డైరెక్ట్ మనము ఇక్కడ నుంచి అయితే దేవరపల్లి రాజమండ్రి దగ్గర అయితే కనెక్ట్ అవుతాం. దానివల్ల 100 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. ఒక 2.5 అవర్స్ టైం అయితే సేవ్ అవుతుంది. ఫ్యూల్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ది వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే పైన అయితే ఒక టోల్ గేట్ అయితే పెట్టారు. ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి స్టార్ట్ మాత్రం చేయలేదన్నమాట. అండ్ ఈ ఫ్లైఓవర్ దిగగానే మళ్ళీ మనం NS65 సైడ్ రాగానే మామిడి పండ్లు అయితే కనిపించాయి. మామిడి పండ్లు అయితే తీసుకున్నాం. ఓకే, మళ్ళీ విజయవాడలో అది పండ్లు తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే చేయలేదు. మధ్యలో సూర్యాపేటలో అయితే హోటల్ 7 దగ్గర లంచ్ చేసుకొని డైరెక్ట్ హైదరాబాద్కి అయితే రీచ్ అయినా. ప్రస్తుతానికి అయితే ఇంటికి రీచ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పడుకొని మళ్ళీ లేచి తర్వాత బ్లాగ్ ఎండ్ చేయాలి కదా అని చెప్పేసి మర్చిపోయి మళ్ళీ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. మీకు కూడా ఎక్కడైనా షార్ట్ ట్రిప్స్ అయినా లాంగ్ ట్రిప్స్ అయినా ఎక్కడైనా వెళ్ళాలంటే ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. కింద నెంబర్ ఉంటుంది, లేదన్నా వాట్సాప్ చేయండి. ఎంత అవుతుందో నేను ముందే చెప్పేస్తాను. అండ్ మీకు ఒకవేళ నేను చెప్పిన ప్రైస్ అఫోర్డబుల్ అయితే నాతో పాటు రండి. అండ్ బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.